వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సదర్ పండుగ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తానని త్రిపుల్-ఆర్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. కేసీఆర్ సినిమాను ప్రారంభించి వీక్షించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంబిటస్ స్కూల్ విద్యార్థులు. బీహార్ హమాలీల పేరిట ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ బాధ్యుల అవినీతిపైన జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న నూనె వెంకటస్వామి. సిపిఎం మాజీ కార్యదర్శి కామ్రేడ్ జూకంటి ఆయిలి మల్లయ్య స్తూపాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థినులకు 30,000 రూపాయల విలువ గల శానిటరీ ప్యాడ్స్ పంపిణీ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి సభ్యులు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేత. మాల సోదరులు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగ చర్చకు రావాలన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ. సూర్యాపేట జిల్లాలలో పర్యటించిన విమెన్ కమిషన్ మెంబర్ డాక్టర్ కొమ్ము ఉమాదేవి యాదవ్. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన సదర్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత రామన్నపేట యాదవ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు, ఎమ్మెల్యే వీరేశంకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన సదర్ పండుగ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత రామన్నపేట యాదవ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీలైలయ్యకు, ఎమ్మెల్యే వీరేశంకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు పండుగ శుభాకాంక్షలు తెలిపి దున్నపోతులతో సయ్యాటలాడారు. సదరు పండుగ యాదవుల గొప్పతనాన్ని వివరించారు. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఫోటోల కార్యక్రమం బంద్ చేయండి అని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. సార్ అవన్నీ మీకు ఇస్తాం. మీ అందరూ
గొల్ల కుర్మలంతా కలిసి అంగరంగ వైభవంగా ఇంత పెద్ద ఎత్తున సదరు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సదరు సమ్మేళనానికి అధ్యక్ష వహించినటువంటి పెద్దలు మల్లికార్జున, ఈ సదరు ఇంత సంబరంగా ఒక 10 సంవత్సరాలు నిర్వహించినంత అనుభవంతో ఇంత పెద్ద ఎత్తున మొదటిసారి నిర్వహిస్తుంటే నేను నమ్మలేకపోయినా. దీనికి కారణం గొల్ల కుర్మలలో వస్తున్నటువంటి చైతన్యం, దీనికి కారణం మనలో ఉన్నటువంటి యూనిటీ. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని, ఈ కట్టుబాట్లను ఇంకా కాపాడుకుంటూ, ముఖ్యంగా గొల్ల కుర్మలంటే పశు సంపదను కాపాడి ఆ పశువులనే పూజించే సంస్కృతి ఉన్న మనం. కాబట్టి సమాజంలో ఏ పార్టీలున్నా గొల్ల కుర్మలు నమ్మకానికి మారిపోయారని ఏ విధంగా అయితే మన మీద నమ్మకాన్ని ఉంచిరో ఆ నమ్మకంతో ఈ రోజు వరకు కూడా మనం ఆ గౌరవాన్ని దక్కించుకొస్తున్నామంటే మన గొల్ల కుర్మలు నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ శ్రీకృష్ణ వంశంలో ఉన్నటువంటి యదువంశ కులంలో ఉన్నటువంటి మనకు భారతదేశంలో 30% జనాభా ఉన్నటువంటి మన యాదవ సోదరులు నిజంగా కూడా ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డ, రాజకీయంగా వెనుకబడ్డామనే ఒక ఆపోహ ఉంది. మరి రాజకీయంగా మనం బలపడాలంటే డబ్బు ఉంటే కాదు, బలం ఉంటే కాదు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన ధర్నాకు వెళ్తున్న కేటీఆర్కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ రహదారిపై ప్లాకార్డులు ప్రదర్శిస్తూ త్రిబుల్ బాధితులు నిలబడ్డారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ను ఆపడంతో కేటీఆర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. మహబూబాద్ జిల్లాలోని గిరిజన ధర్నాకు వెళ్తున్న కేటీఆర్కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో జాతీయ రహదారిపై ప్లాక్ కార్డులు ప్రదర్శిస్తూ త్రిబుల్ బాధితులు నిలబడ్డారు. చౌటుప్పల్ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ను ఆపడంతో కేటీఆర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా త్రిబుల్ అలాట్మెంట్ వల్ల పడుతున్న ఇబ్బందులను కేటీఆర్కు నిర్వాసితులు తెలిపారు. త్రిబుల్ నిర్వాసితుల సమస్యలన్నిటి మీద జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా చర్చిస్తానని హామీ ఇచ్చారు. కొంచెం మీరు జరగాలన్నా, మీరు జరిగితే వాళ్ళు కొంచెం మీరు జరగండి. కంట్రోల్ చేస్తాం. జరగాలి, జరగండి, 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 జరగండి.
జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఓపెన్ అండర్ 11-15 చదరంగ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని బహుమతులు అందజేసి మాట్లాడారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఓపెన్ అండర్ 11-15 చదరంగ పోటీలలో గెలుపొందిన విజేతలకు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి పాల్గొని బహుమతులు అందజేసి మాట్లాడారు. చిన్ననాటి నుంచి చదరంగం ఆట అంటే తనకు మక్కువ అని గుర్తు చేస్తూ ఈ ఆటకు మేధస్సుతో పాటు ఎంతో ఓపిక ఉండాలన్నారు. చెస్ను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల కంటే అసోసియేషన్లు, ఎన్జీఓలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. క్రికెట్ కంటే ఎక్కువగా ఒకప్పుడు ప్రపంచ చెస్ పోటీలు జరుగుతుంటే ప్రజలంతా చెస్ ఛాంపియన్షిప్ ఎవరికి వస్తుందని ఆసక్తిగా ఎదురు చూసేవారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట జిల్లా నుంచి కూడా ఎంతోమంది చెస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించారని అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం తల్లిదండ్రులు తమ పిల్లలను క్రికెట్, సెల్ ఫోన్ వైపు వెళ్లకుండా ప్రోత్సహించి పోటీలకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ పోటీలలో విజేతలైన మెడల్స్ పొందిన వారు వచ్చే పోటీలలో బాగా ఆడి మెడల్స్ పొందాలని, అనంతరం ఓపెన్ కేటగిరీ అండర్ 11, అండర్ 15 పోటీలలో విజేతలైన బాలబాలికలకు షీల్డ్లతో పాటు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, నెమ్మాది భిక్షం, మీలా వంశీ, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్ సతీష్ కుమార్, జాయింట్ సెక్రటరీ లింగారెడ్డి, ట్రెజరర్ వెంకటమురళి, ఆర్బిటర్స్ కరుణాకర్, విశ్వప్రసాద్, జానయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రులు, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. సూర్యాపేటలో 3 సార్లు హ్యాట్రిక్ గెలిచి సూర్యాపేట ప్రజల అభిమానాన్ని చూరగొన్న మన అన్న జగదీష్ అన్నకి మనం కనువిని ఎరుగలో సూర్యాపేటని అభివృద్ధి చేశారు అనటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ చేసేటువంటి తప్పులను, ప్రజలను చేసేటువంటి మోసాలను, రైతులకు చేసేటువంటి మోసాలను ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన గొంతుకతో నిలదీస్తున్న మన అన్న జగదీష్ అన్న ఎమ్మెల్యే ఉండడం మన సూర్యాపేట ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క చదరంగ పోటీలకు విచ్చేసినటువంటి అన్నకి ముఖ్యంగా ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని ఈ యొక్క కార్యక్రమం నుంచి మాట్లాడాలని కోరుకుంటున్నాం. First place goes to Ashwin Teja. Yes. To Sai Kamal. And third place goes to Lubiana Tanveer.
కృష్ణ కార్యక్రమంలో హాజరైన మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు చెస్ పోటీలో పాల్గొన్న చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. చెస్ అనేది నాకు కూడా ఇష్టమైన ఆట అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రారంభంలో ఆడితే చెస్ గేమ్ నేను ఆడడానికి కారణం ఉంటాను. చెస్ గేమ్ నేను ఆడడానికి కారణం ఏంటంటే నా క్లాస్లో ఇప్పుడు చూసా నాకంటే ఎక్కువ ఉంటాయి. కబడ్డీ ఆడాలంటే సాధ్యం కాదు మాకు. అందుకగా ఈ ఆట కాబట్టి చెస్ ఆట చూసి ఆడాలి కాబట్టి మా టీచర్లు కూడా దానికి ఎంకరేజ్ చేసేది. మా స్కూల్లో చెస్ బోర్డు ఉండేది ఆ కాలంలో 1975-76 నుంచి. ఆ క్రికెట్ పోకుండా ఇంత మంచి ఆటలో పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు, ఎందుకంటే తయారు చేసుకున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృపాకర్ వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సూర్యాపేట పట్టణం 60 ఫీట్ల రోడ్డులో విద్యా సంస్థల యాజమాన్యాల సౌజన్యంతో 3 లక్షల విలువ గల 30 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సూర్యాపేట పట్టణం 60 ఫీట్ల రోడ్డులో విద్యా సంస్థల యాజమాన్యాల సౌజన్యంతో 3 లక్షల విలువ గల 30 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 60 ఫీట్ల రోడ్డు నందు విద్యార్థులకు మెరుగైన భద్రత, నేరాల నివారణకు పోలీసుల, ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. సీసీ కెమెరాలు సమాజంలో రక్షణగా ఉంటాయని, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయని, కమ్యూనిటీ పోలీసులు కార్యక్రమం ద్వారా ప్రజలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పోలీసులతో భాగస్వామ్యం కావాలని కోరారు. 60 ఫీట్ల రోడ్డులో ఏర్పాటు చేసినందుకు ఎక్కువ ప్రయోజనం ఉన్నదని, ఇక్కడ విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. వేధింపులు జరగకుండా వేగంగా వెళ్లే వాహనాలను అరికట్టడంలో, ఆకతాయిలను అరికట్టడంలో ఈ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ రవి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐలు కుశలవ్, ఏడుకొండలు వెంకటరెడ్డి విరాళాలు అందించిన విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న పద్మావతి ఏసీ థియేటర్లో నటుడు రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ కేశవచంద్ర రమావత్ సినిమా 2 రోజుల క్రితం విడుదలైంది. ఇట్టి సినిమాను సోమవారం ఈ థియేటర్లో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న పద్మావతి ఏసీ థియేటర్లలో నటుడు రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ కేశవచంద్ర రమావత్ సినిమా 2 రోజుల క్రితం విడుదలైంది. ఇటు సినిమాను సోమవారం ఈ థియేటర్లలో మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేసీఆర్ సినిమా గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఇది అందరూ చూడదగ్గ సినిమా. దీనిని ఆదరించవలసిందిగా భాస్కర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దామర్చిల్ల మండలంలో పద్మావతి థియేటర్లో అన్న దామర్చిల్ల మండల కమిటీ అందరు కలిసి ఈ రోజు సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఒక 250 మంది నుంచి 300 మంది దాకా తీసుకొచ్చి ఈ రోజు ఈ సినిమా రిలీజ్ చేసి భాస్కర్ రావు గారు మొదటి నుంచి కూడా సినిమా ఆఖరి క్షణం వరకు కూడా అయిపోయిన తర్వాత బయటికి పోయి మధ్యలో పోకుండా కూడా ఇంత క్షుణ్ణంగా చూసి వెళ్ళిపోవడం జరిగింది. ముందుగా ఈ దామర్చిల్ల మండల నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా ఇక్కడ వేసి ఈ నాయకులందరికీ కేసీఆర్ గారు చేసిన పథకాలు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఒక నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఈ సినిమా ప్రతి థియేటర్లలో వేసి జనాలకు అసలు కేసీఆర్ గారు ఏం చేసిరు అనేది చూపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు దామర్చిల్ల పద్మావతి థియేటర్ల గౌరవ ఎమ్మెల్యే భాస్కరరావు గారి సారథ్యంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరూ దామర్చిల్ల మండలానికి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి కేసీఆర్ సినిమా చూడటం జరిగింది. కేసీఆర్ గారు చేసిన పథకాలు ఆనాడు ఏం చేసిండు, ఈనాడు ఏం చేసిండు అనే ఉద్దేశంతో ఒక గిరిజన సాంప్రదాయం ప్రకారంగా సినిమా తీయటం జరిగింది. మా గిరిజనులను కూడా ఎంతో సంతోషకరమైన సినిమా బాగున్నది. కాబట్టి ఒక 250 మందితో సినిమా చూడటం భాస్కరరావు గారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడటం జరిగింది. ఇక్కడ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, డిసిఎంఎస్ చైర్మన్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు అందరు రావటం జరిగింది. ఈ సినిమాను ఇంటర్వెల్లో కూడా బయటికి పోకుండా క్షుణ్ణంగా గిరిజనుల సాంప్రదాయం ప్రకారంగా ఇది బాగుందని ఉద్దేశంతో అందరూ కూడా బాగుందన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్డులో గల అంబిటస్ ద స్కూల్కు చెందిన విద్యార్థులు ఏఎస్ఆర్ ఇంటర్ స్కూల్ హైదరాబాద్ వారు నిర్వహించిన 2వ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో విశేష ప్రతిభను కనబర్చారు. అంబిటస్ ద స్కూల్ నుండి 24 మంది పాల్గొనగా వారిలో 12 మంది విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏఎస్ఆర్ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ వారు బహుమతులు, సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం అంబిటస్ విద్యా సంస్థల చైర్మన్ కుంచారం జైపాల్ రెడ్డి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్లో గల అంబిటస్ ద స్కూల్కు చెందిన విద్యార్థులు ఏఎస్ఆర్ ఇంటర్ స్కూల్ హైదరాబాద్ వారు నిర్వహించిన 2వ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో విశేష ప్రతిభను కనబరిచారు. అంబిటస్ ద స్కూల్ నుండి 24 మంది పాల్గొనగా వారిలో 12 మంది విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏఎస్ఆర్ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ వారు బహుమతులు, సర్టిఫికేట్లను అందజేశారు.
అనంతరం అంబిటస్ విద్యాసంస్థల చైర్మన్ కుంచారం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన పాఠశాలలో విద్యార్థులు స్కేటింగ్ ఛాంపియన్షిప్లో తొలిసారిగా తమ విశేష ప్రతిభను కనబరచడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్కేటింగ్ కోచ్ సిహెచ్ సైదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీహార్ హమాలీల పేరిట ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ బాధ్యుల అవినీతిపై జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి నల్గొండ జిల్లా కలెక్టర్కు మెమొరండాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీహార్ హమాలీల పేరిట ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ బాధ్యుల అవినీతులపై జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి నల్గొండ జిల్లా కలెక్టర్కు మెమొరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా డిఆర్డీఏ, ఐకేపీ, డీసీఓ, డీసీఎంఎస్, పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థానిక హమాలీల నోళ్లలో మట్టి కొట్టి బీహార్ నుండి కూలీలను రప్పించి రైతులు ఇచ్చే హమాలీ ఛార్జీల్లో సగానికి పైగా కొట్టేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 2 నెలలు స్థానిక హమాలీలకు పని దొరుకుతుంది. దీనికి దెబ్బతీస్తూ స్థానిక భూస్వాములు, పెత్తందారుల అండదండలతో ఐకేపీ, పిఎస్సిఎస్ సెంటర్ల బాధ్యులు, జిల్లా అధికారులు అండదండతో బీహార్ హమాలీలను తెచ్చారని తెలిపారు. క్వింటా ధాన్యానికి ఇచ్చే 45 రూపాయల్లో నివాసం, ఆహారం పేరిట సగానికి పైగా నొక్కేస్తూ అవినీతిమయంగా మార్చారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి స్థానిక హమాలీలకు పనులు కల్పించాలన్నారు. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన వారిలో పిఆర్పిఎస్ నాయకులు నాగిళ్ల యాదయ్య, గ్యార సాలయ్య, గ్యార నాగరాజు తదితరులు ఉన్నారు. మిర్యాలగూడెంలో స్థానిక దడవాయిలకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. చాలా తెలంగాణ జిల్లాలో చాలా పెద్ద మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్. అందులోకి ఏమాత్రం కూడా ధాన్యం పోకుండా ఈ సుమారుగా 100కు పైగా ఉన్నటువంటి పార్బాయిల్డ్ రైస్ మిల్లర్లతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కుమ్మక్కై వాళ్ళు సిండికేట్ అయి మొత్తం ధరలు తగ్గించేసి నేరుగా మిల్లుల్లోకే ధాన్యాన్ని రప్పించుకొని అక్కడనే క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల స్థానికంగా మిర్యాలగూడెంలో ఉండేటటువంటి మార్కెట్లో ఉండేటటువంటి హమాలీలకు, నా వెనక నిలబడేటువంటి దడవాయిలకు ఏ రకమైనటువంటి పని లేకుండా పోయింది. సుమారు 150 మంది దడవాయిలు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు పని కల్పించాలి, మార్కెట్లోకి ధాన్యం రావాలి. సిండికేట్ అయ్యి సన్న ధాన్యాలన్నింటినీ కూడా మిల్లుల్లోకి రప్పించుకునేటటువంటి ఇల్లీగల్ చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ రకంగా పాల్పడితే మాత్రం ఖబర్దార్ అనేటటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్కి తెలియజేసినాం. ఇక రెండో అంశం, నల్గొండ జిల్లా యావత్ డిఆర్డీఏ నిర్వహిస్తున్నటువంటి ఐకేపీ, డీసీఓ, డీసీఎంఎస్ నిర్వహిస్తున్నటువంటి పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటటువంటి నిర్వాహకులు, అక్కడ ఉండేటటువంటి భూస్వాములు, పెత్తందారులతో కుమ్మక్కై బీహార్కు సంబంధించినటువంటి హమాలీలను రప్పిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఐకేపీ, పిఎస్సిఎస్ ధాన్య కొనుగోలు కేంద్రాలను స్థానికంగా ఉండేటటువంటి హమాలీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళని కాదని వాళ్ళ నోళ్లలో మట్టి కొట్టి ఈ బీహార్ హమాలీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆహారం పేరిట, నివాసం పేరిట రైతులు ఇచ్చేటటువంటి క్వింటా ధాన్యంలో 45 రూపాయల్లో 25 జేబులు పోసుకొని 20 రూపాయలు మాత్రమే బీహారీలకు ఇస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఇది. జిల్లా అధికారుల అండదండలు కూడా ఉన్నాయని స్థానిక అధికారులు చెప్తున్నారు. అందుకని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, మీరు ఈ పిఎస్సిఎస్ ఐకేపీ కేంద్రాల్లో జరిగేటటువంటి తీవ్రమైనటువంటి అవినీతిని మీరు కంట్రోల్ చేయాలి. గత ఐకేపీ, పిఎస్సిఎస్ ధాన్య కేంద్రాలన్నీ కూడా స్థానిక హమాలీల మీదనే ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మట్టి కొట్టి దూరంగా నెట్టడం కరెక్ట్ కాదు. స్థానిక హమాలీలకు పనులు కల్పించాలి. వాళ్ళు కాదు కూడదు అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటావు అనేది వేరే విషయం. అది కూడా మీరే ప్రత్యేకంగా తీసుకొచ్చి వాళ్ళకి 20 రూపాయలు ఇచ్చి మీరు జేబుల్లో 25 రూపాయలు వేసుకోవడం అనేది సరైనది కాదు. దీని మీద విచారణ జరిపి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఆదివారం సిపిఎం మాజీ కార్యదర్శి కామ్రేడ్ జూకంటి ఐలి మల్లయ్య స్తూపాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఆదివారం సిపిఎం మాజీ కార్యదర్శి కామ్రేడ్ జూకంటి ఐలి మల్లయ్య స్తూపాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరు గ్రామంలో పోరాటాలకు పుట్టినిల్లు అని ఎందరో మహానుభావులు పోరాటాల గడ్డగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, గ్రామ సహాయ కార్యదర్శి కూరాకుల మల్లికార్జున్, సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, మండల నాయకులు సుదగాని సత్తయ్య రాజయ్య, నల్లమాస తులసయ్య శ్రవణ్, గ్రామ కార్యదర్శి మడిపల్లి ఉప్పలయ్య, నాయకులు లెలగందుల రాములు, గనగని మల్లేష్, గ్యార అశోక్, మాధవి, నవీన్, నల్లమాస ఉదయ్, జూకంటి ఐలి మల్లయ్య కుమారులు సిద్ధులు, ఆంజనేయులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ జోహార్లు అమర వీరులకు, సాయిస్తాం అమర వీరుల ఆశయాలను. అమర హే కామ్రేడ్ ఐలి మల్లయ్య, అమర హే కామ్రేడ్ ఐలి మల్లయ్య, సాయిస్తాం ఐలి మల్లయ్య గారి ఆశయాలను, సాయిస్తాం ఐలి మల్లయ్య గారి ఆశయాలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు. జోహార్ కామ్రేడ్ జూకంటి ఐలి మల్లయ్య గారికి, జోహార్ కామ్రేడ్ జూకంటి ఐలి మల్లయ్య గారికి. సాధిస్తాం ఐలి మల్లయ్య గారి ఆశయాలను, సాధిస్తాం ఐలి మల్లయ్య గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ ఐలి మల్లయ్య గారికి. రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో వారు సిపిఎం పార్టీ జెండాను పట్టుకుని సిపిఎం పార్టీ ఉనికిని కాపాడినటువంటి చరిత్ర ఐలి మల్లయ్య గారు. అనేక మందిని ఈ గ్రామంలో గతంలో చాలామంది ఉండే సిపిఎం పార్టీ సభ్యులుగా, సిపిఎం పార్టీ అంటే ఉర్రూతలుగినటువంటి గ్రామం ఒకప్పుడు. కానీ కాలక్రమేణా వారి వయసు రీత్యా వారు అనారోగ్యం గురి కావడం, అదేవిధంగా మిగతా మన సభ్యులంతా రకరకాల వ్యాపకాలతో పోవడం వల్ల ఇక్కడ తగ్గిపోయింది. వారి యొక్క స్ఫూర్తిని అదే రకంగా తీసుకొని ఈరోజు టంగుటూరు శాఖ కూడా ఆ విధంగా పనిచేసి ఈ గ్రామంలో పార్టీని పెంచే విధంగా పెంచాలని ఆశ. పోరాటేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. ఇప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో లేరు, కొన్ని రాష్ట్రాల్లో అధికారం ఉన్నారు. ఇప్పుడు ఆలేరు మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో బలమైనటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ టంగుటూరు గ్రామంలో కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీటీసీని ఇక్కడ గెలిచినటువంటి సందర్భాలు, ఉప సర్పంచ్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మహిళా ఉద్యమం జరిగింది ఈ ప్రాంతంలో. ఒక కమ్యూనిస్ట్ పార్టీ బేస్ ఉన్నటువంటి గ్రామాలు. అందుకే ఐలి మల్లయ్య గారు లాంటి ఒక త్యాగాలతో ఇక్కడ పార్టీ నిలబడ్డది. అలాంటి కామ్రేడ్ మన నుంచి భౌతికంగా దూరం అయ్యారు. కానీ భౌతికంగా దూరమైన వారి యొక్క ఆశయాలు ముందున్నాయి. కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంతా, ఈ గ్రామ ప్రజలంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐలి మల్లయ్య గారి ఆశయాలు ఏమిటి? మొదటి ఆశయం ఏంటంటే సమాజం కావాలి. అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పేదవానికో న్యాయం, పెద్దోడికో న్యాయం అనేది ఉండకూడదు. న్యాయం సమానంగా ఉండాలని చెప్పి కోరుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. టంగుటూరు గ్రామం అనేది ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోటలాగా ఉన్నటువంటి ప్రాంతం. ఎర్రజెండా నాయకత్వాన సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటాల్లో జూకంటి ఐలి మల్లయ్య గారు కూడా అగ్రభాగాన నిలబడ్డటువంటి నాయకుడు. ఇక్కడ ఒకవైపు తీవ్రవాదం, ఒకవైపు మార్క్సిస్ట్ పార్టీ, ఆ రెండు వైరు వర్గాల గ్రూపుల్లో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ కూడా నికరంగా నిలబడి సిపిఎం పార్టీ జెండాని
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాథమిక పథకాలకు జిల్లా అధికారులు ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్వాడీలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో ఎలాంటి చిన్న లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తాను కొన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆహారాన్ని తనిఖీ చేయడం జరిగిందని, అన్ని పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని స్పాగా నిర్వహిస్తుండటం పట్ల ఆమె అధికారులకు అభినందనలు తెలియజేశారు. మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో జరిగే అన్ని అంశాలపై దృష్టి సారించి ప్రత్యేక చొరవ చూపించాలని అన్నారు. ముఖ్యంగా సంబంధిత శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడ సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహ కమిటీ, టీఎస్ ఐపాస్ కమిటీకి పరిశ్రమల ఏర్పాటుకై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి కమిటీ ద్వారా అనుమతులు ఇచ్చారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మండలాల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటరాజ, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి సభ్యులు అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్పీ రోడ్లోని గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ బాలికల పాఠశాల, బోయవాడలోని గవర్నమెంట్ బాలికల ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ మరియు మ్యాన్ఫోర్డ్స్ హై స్కూల్లో బాలికలకు, సెయింట్ ఆల్ఫన్సస్ స్కూల్లోని బాలికలకు దాదాపు 30,000 రూపాయల విలువ గల శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనితారాణి మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి సభ్యులు అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్పీ రోడ్లోని గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ బాలికల పాఠశాల, బోయవాడలోని గవర్నమెంట్ బాలికల ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ మరియు మాన్ఫోస్ట్ స్కూల్లో బాలికలకు, సెయింట్ ఆల్ఫన్సస్ స్కూల్లోని బాలికలకు దాదాపు 30,000 రూపాయల విలువ గల శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ తాము చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో, కాలేజీల్లో ముఖ్యంగా పేదరికం నుండి వచ్చినటువంటి బాలికలు ఎదుర్కొనే సమస్యలకు గాను వాళ్లకు అవగాహన కల్పించి కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క శానిటరీ ప్యాడ్స్ అందించడం జరిగిందని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ బాలికలు యవ్వన దశలో ముఖ్యంగా పీరియడ్స్ దశలో తగు జాగ్రత్తలు తీసుకొని శానిటరీ ప్యాడ్స్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ తమ శరీరంలో రక్త శాతాన్ని పెంచే డైట్, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్డు తీసుకోవాలని చెప్పారు. ఐఎంఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ అని, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి ఎప్పటికప్పుడు అవగాహన పరుచుకొని ప్రజలకు అందించే విధంగా అటు గవర్నమెంట్ ఇటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తుందని, పల్లెకు పోదాం పదండి అనే కార్యక్రమం తీసుకొని పల్లెటూర్లను దత్తత తీసుకొని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, పారిశుద్ధ్య లోపం, ఆరోగ్యం, అక్షరాభ్యసత తదితర అంశాలలో గ్రామస్తులకు తెలియచేయడం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, వెంటయ్య, కిరణ్, సుజాత, హేమమాలిని, ఆనంద్, అనిత టీచర్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం ఏం చేయమంటారు? ఎందుకంటే మాకు చాలా సహచర మిత్రులారు, మా శ్రేయోభిలాష ఎప్పుడు కూడా. అందుకనే ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది ఒక చిన్న కాలు ఇవ్వగానే మేమేమి దురదృష్టం చేసుకున్నాం, మా కాలేజీ మీకు పనికి రాదా, మేము అంటే మీరు మా దగ్గరకు రాలేదా, ఫస్ట్ ఏది చేయాలన్నా ఫస్ట్ మా దగ్గరకు వచ్చిపోండి మీరు అని చెప్పేసి విన్నవించి మాకు స్వాగతం తెలియజేశారు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. సో ఇండియన్ మెడికల్ ప్రెసిడెంట్గా డాక్టర్ అనితారాణి గారు, నా సతీమణి ఇక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా లయన్స్ క్లబ్లో నిజంగా ఎవరికి అందని ఎత్తుకు లయన్స్ క్లబ్ లో సేవలు దాదాపు 300 పైచిలకు 360 రోజులు చేసినటువంటి వీళ్ళ టీము నిజంగా ఎవరు డాక్టర్ అనితారాణి, సుధారాణి అండ్ నాగమణి రెడ్డి ముగ్గురు కూడా కలిసి చేసినారు. అది నేను గుర్తుకు తెస్తున్నా. ఈరోజు గతంలో కూడా నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ మెన్స్ క్లబ్ లో కూడా నేను ఇక్కడికి వచ్చి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు అవన్నీ కూడా చేసినాం. అలాగే మా ప్రెసిడెంట్ ఇమీడియట్ పాస్ బెంచ్ మీకు వాటర్ ట్యాంక్ కూడా మరి మా అందరి ద్వారా స్టీల్ వన్ మీకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, మార్నింగ్ టైం. అనితారాణి గారు మరి ఆమె ఏం చేయదలుచుకున్నది, ఏమి ఇవ్వదలుచుకున్నది ఒకసారి మేడం గారి సజెషన్తో మనం ప్రొసీడ్ అవుదాం, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండలో డాక్టర్స్ అసోసియేషన్. She is a gynecologist and also Vice President of Indian Medical Association. ఇది సర్ప్రైజింగ్. నేను ఏం చేసినంటే 1 by 1 స్కూల్ తెలుసుకుంటూ వస్తున్నాను మేడం. మీకు చెప్పలేదు. ఇది చిన్న ఐటమ్. ఈ స్కూల్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి ప్రతి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇచ్చేస్తున్నాం. బోయవాడ మాకు దగ్గర అందులో వీళ్ళ మమ్మీ చాలా సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేసి ఇక్కడ రిటైర్ అయింది. పుష్ప టీచర్ గారికి రిటైర్ అయింది. కాబట్టి ఆ స్కూల్లో ఉన్న గవర్నర్స్ కూడా మనం ఏదైనా చిన్న ఐటమ్ ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఏంటంటే డాక్టర్ల కమ్యూనిటీ, డాక్టర్ల సమూహం, వాళ్ళ ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అంటే సోషల్ సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా అనేక హెల్త్ క్యాంప్ చేస్తుంటాం, మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం, హెల్త్కి సంబంధించిన క్యాంపెయినింగ్ చేస్తుంటాం. తర్వాత లయన్స్ క్లబ్ ద్వారా మేమంతా మెంబర్స్, అంతా మెంబర్స్ ద్వారా కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తాం. ఈ సందర్భంగా ఫస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఏం చేయబోతున్నారు, ఏం ఇస్తారో చెబుతారు స్కిన్ గురించి. తర్వాత మనకి అవసరమైన సబ్జెక్టు ఇంపార్టెంట్. నల్గొండ జిల్లాలోని న్యాయవాదులతో పాటు తెలంగాణలో ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. నల్గొండ జిల్లాలోని న్యాయవాదులతో పాటు తెలంగాణలో ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై దాడులు అధికమయ్యాయని, వారికి రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని, తెలంగాణ బార్ కౌన్సిల్లో నమోదైన జూనియర్ న్యాయవాదులకు ఉపకార వేతనంగా 15,000 రూపాయలు ఇవ్వాలని, సెక్షన్ 41A CRPCని రద్దు చేయాలని కోరారు. న్యాయవాదులకు కనీస ధరతో ఇండ్ల స్థలాలు కేటాయించాలని, న్యాయస్థానాల్లో కార్యకలాపాలు అధికార ప్రాంతీయ భాష అయిన తెలుగులోనే అమలు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని 10 లక్షలకు పెంచాలని, జూనియర్ న్యాయవాదులకు లైబ్రరీ కొరకు 50,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ బోర్డు మెంబర్స్ ఎం నారాయణరావు, గోలి అమరేందర్ రెడ్డి, గుండె వెంకటేశ్వరులు, జవహర్ లాల్, గౌరవ అధ్యక్షులు మల్లేపల్లి ఆదిరెడ్డి,
అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు పులిపాపయ్య, నజీరుద్దీన్, బొడ్డుపల్లె నరసింహారావు, బరిగల నరేష్, నగేష్, జనరల్ సెక్రటరీ బొమ్మరబోయిన వెంకన్న, కస్తాల వెంకన్న, సెక్రటరీలు సంద యాదయ్య, ఆవుల ప్రేమ్ సుందర్, అన్నపూసల ఐలయ్య, కొమ్మరాజు శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బరిదెల వెంకటేష్, కోశాధికారి భువనగిరి రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీనివాస్, కొలను అయోధ్య, లింగస్వామి, సకినాల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇప్పుడే మెమోరాండం సమర్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చాలా విషయాలు మన చెప్పారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వృత్తిలో కొత్తగా వచ్చినటువంటి జూనియర్ న్యాయవాదులకు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకొని వాళ్ళకు ప్రభుత్వమే ఒక 50,000 విలువ చేసేటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి ఆ పుస్తకాలను కూడా సప్లై చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 41 CRPC ఇప్పుడు ప్రస్తుతం BNSSగా 35 BNSS అయింది. దానివలన కనీసం ఇక్కడికి వచ్చేటువంటి ఎలాంటి చిన్న చిన్న కేసుల పేరుతోటి ఆ సెక్షన్ పేరుతోటి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ పక్షాన ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తు మరో వివిధ డిమాండ్లను మేము ముందర పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడుల నుంచి రక్షణ కోసం ఖచ్చితంగా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు. ఇక ముందటైనా కనీసం స్పందించి వెంటనే యాక్ట్ తేవాలని డిమాండ్ చేస్తాను. ఏదైతే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున న్యాయవాదులు ఉద్యమాలు చేస్తారు. అదేవిధంగా ఇవాళ న్యాయవాదుల సంక్షేమం కోసం అదేవిధంగా జూనియర్లకు స్టైఫండ్ పెంచాలని, అదేవిధంగా కక్షిదారులకు వసతులు కోర్టులలో కల్పించాలని, అదేవిధంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే లేబర్ కోర్టు ఫంక్షన్ కావట్లేదు దాన్ని కూడా ఇమ్మీడియట్ ఫంక్షన్లోకి తీసుకురావాలని కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇచ్చాం. వారు కూడా సానుకూలంగా స్పందించి కోర్టు నడిచేట్టు చూస్తూ ఉన్నారు. ఈ ఏదైతే ఇవాళ డిమాండ్లు మేము సమర్పించామో వాటి మీద లాయర్స్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి న్యాయవాదుల సమస్యల మీద మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధానంగా దేశంలో న్యాయవాదుల మీద రోజు రోజుకు దాడులు పెరుగుతూ ఉన్నాయి. మరి హత్యలు కూడా చేస్తూ ఉన్నారు న్యాయవాదులని బహిరంగంగా. మరి వాటి నుంచి రక్షణ కావాలి అని అంటే మరి తక్షణమే న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు మరి వృత్తిలో నిలదొక్కోవాలంటే కొంత సమయం పడుతుంది. మరి ఆ సమయంలో న్యాయవాదులకు మరి వాళ్ళు కూడగొట్టడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నెలకి 15,000 రూపాయలు కనీసంగా స్కాలర్షిప్ జూనియర్ న్యాయవాదులకు అట్లీస్ట్ 3 సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి IAL తరఫున మెమోరాండం ఇచ్చాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మన ప్రాంతాలలో అడ్వకేట్స్ తమ వృత్తిని కొనసాగించాలంటే ఒక లైఫ్కే ఒక థ్రెట్ ఉండే పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉంది. అసలు భయం వేస్తూ ఉంది. ఒక్కోసారి ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా ఏదో ఒక ప్రాంతంలో అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు చేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడ్వకేట్స్కు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టడం లేదు. అందు గురించే ఇవాళ IAL కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఈ చేయటంలో ఏమో ఆలస్యం జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందాలన్నదే అంబేద్కర్ ఆశయమని, దానికి తూట్లు పొడిచేలా మాల సోదరులు వ్యవహరించడం సరికాదని TMRPS జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన TMRPS జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ నివాసంలో ఏర్పాటు చేసిన టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే వారికి రిజర్వేషన్లు అందడం లేదని, అందుకే వారంతా ఎస్సీ వర్గీకరణ కోరుతున్నారని అన్నారు. అసలు మాల సోదరులు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని, బహిరంగ చర్చకు వచ్చి సమాధానం ఇవ్వాలని, మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదని వ్యక్తిగత కక్షలతో మాల సోదరులు వ్యవహరించి ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడడం సరికాదన్నారు. ఒక కుటుంబంలో నలుగురుంటే ఎలా విడిపోతారో అలాగే మాదిగలు విడిపోవాలనుకుంటున్నారని, మాదిగలకు మాలలకు ఎప్పుడూ శత్రువులు కాదన్నారు. ఏ ఒక్కరి వలన ఎస్సీ వర్గీకరణ జరగడం లేదని, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించడం జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తేనే హామీ ఇచ్చి నేటి వరకు చేయడం లేదన్నారు. టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డు సైదమ్మ, టీఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు, టీఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ, టీఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు మల్సూర్, ఆత్మకూరేస్ మండల అధ్యక్షులు బొల్లె అశోక్, మండల ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య, గ్రామశాఖ ఉపాధ్యక్షులు మీసాల గౌతమ్, గ్రామశాఖ అధ్యక్షులు గంగారపు సాయిరాం, పొడపంగి విఘ్నేష్, ములకలపల్లి శ్రీను, ములకలపల్లి అంజయ్య, వేదాసు ధనమ్మ, బొడ్డు వెంకటమ్మ, యాతాకుల సంధ్య తదితరులు పాల్గొన్నారు. అలా ఫోటో తీసుకుంటాడు వెనక పోయి తీసుకో, అందరూ వస్తారు. ఎందుకంటే 70 ఏళ్ళు మా మాజీ సోదరులు తెలిసి తెలియక దాని గురించి మాట్లాడలేక అందరు అయ్యర్ ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు వెనకబడిపోయారు. వాళ్ళు కులం పేరు మాది అంటాం మేము. వాళ్ళు ఏంటి వల్ల మీరు అంటే మేము మాలో మేము అర్జునం కావయ్యా మాలో అని అంటారు వాళ్ళు. ఆ రోజు అంటారు వాళ్ళు. అయితే మేము తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేము కళ్ళు తెరిచినాం. ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి వాళ్ళే అయ్యర్ ఆఫీసర్లు, ఐపీఎస్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. బాబు జగజీవరామ గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా ఎన్ఎస్ఎల్ చేస్తే మొత్తం మామూలు మొత్తం పోస్ట్ కొట్టేసారు. రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఎఫ్సీ గోదాం పోస్టులే కానీ, లేబర్ కమిషన్ దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. అయినా కానీ మాకు 1994లో ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు మందకృష్ణ గారు సరే కష్టం చేసిండు. వాళ్ళు వెనుక మేము తిరిగి కొన్ని ఈక్వెన్స్ వల్ల వాళ్ళకి పడక ఏంటంటే అందరూ ఎంఆర్పీఎస్ఏ. దానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ కూడా ఆలోచించారు, కమిషన్ వేసారు. 2004 కూడా అనుకూలంగా వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపిండు. కొంతమంది జీవించలేక వాళ్ళు కోర్టులో కేసు వేసి నడిచి మొన్న ఆగస్టులో ఒక కమిటీ వేసి చంద్రశూడ్ గారు, ప్రధాన న్యాయమూర్తి గారు వేసినాక 7 జడ్జిలు నియమించిండు. 6 ఓకే అని వీళ్ళకి 7 సభవే ఇది ఏబిసిడీలు అనేది అని చెప్పారు. ఒక ఆయన మాత్రం ఇవ్వలేదు. దాని తర్వాత ఏమంటే అసెంబ్లీ ఆ రోజు వచ్చింది ఆగస్టు 1 నాడే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేయంటే నేను మాదిలకు అనుకూలంగా ఉంటా, అన్ని ఉద్యోగ రిజర్వేషన్లు నేను పెడతానని అన్నాడు. కొంత ఏంటంటే దాన్ని కొంత ఈ మాల సోదరులు కొంచెం గడబడి చేస్తారులే. పార్లమెంట్లో అసెంబ్లీలో అక్కడ ఏంటంటే ఇది అట్ట అది అట్ట అని అనుకొచ్చారు. దానికి ఎక్కువ వాళ్ళే ఉన్నది, 10 మందిలో వాళ్ళే ఉన్నారు. అంటే బిడ్డ ఇట్టుందా అని చెప్పి నేను కమిషన్ చేస్తున్నా, వేసి నేను న్యాయం చేస్తానని చెప్పి వారు అభయించండు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో మా ఎంఆర్పీఎస్ ఆల్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మా పనులు మాకే ఉండాలి, మాకు కావాలి అని మేము అంటున్నాం. వాళ్ళకు మింగుడు పడతలేదు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఈ వ్యతిరేకిస్తే మాత్రం బాగుండదు. మేము వాళ్ళకి ఎట్లా చెప్పాలి బుద్ధి చెప్తాం. మేము మా వెనక మాకు దాము రాజనరసింహ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు. మాలో కూడా కొంతమంది ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు. అందరూ కనిపిస్తారు. బయటికి రానులు కూడా అరే మా జాతికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ వస్తారు. ఇది మాత్రం ఆగదు. ఇది రేవంత్ రెడ్డి గారు 100% అయింది. ఒకవేళ కాకుంటే నెక్స్ట్ మేమందరం మాదిరి మొత్తం కూర్చొని అయినా మాకు మాసారి కూడా రమ్మంటూ చెప్తాం, అవసరం అయితే పిలుస్తాం. అయ్యా మీ ఇంటి అన్నదమ్ములు ఉంటారు, మీరు ఏర్పడతారా అట్టే ఉంటారా? మేము ఇప్పుడు ఏర్పడుతున్నాం, మీకు మాకు సంబంధం లేదు. అయినా కానీ మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అసలు. అయినా మీరు మాకు ఏం సంబంధం? మాకు చెప్పి చాలా ఉన్నాయి జరిగింది. ఆ చెప్పిన తోడనే
మన ముఖ్యమంత్రి గారు మరి ఈ భారతదేశంలో నేనే మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వర్గీకరణ అనేది అమలు చేస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చటం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదైతే మాట అన్నాడో ఆ ప్రకారంగానే ఈ కార్యక్రమాన్ని, ఈ వర్గీకరణ అనే అంశాన్ని అమలు చేసి తీర్తే ఈ మాదిగ జాతి అంతా కూడా రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాట తప్పకుండా ఉండాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈనాడు మాల సోదరులు మరి యాంటీగా ఉద్యమాలు మీటింగులు పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళు మీటింగ్ దేనికి పెడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుందో అర్థమవుతలేదు. మరి మాకైతే ఏం అర్థమవుతలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారికి అన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ ఫలాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు నిమ్న జాతుల అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల వాళ్ళకు, పేదవాళ్ళకు చెందాలనే దాని మీద రాజ్యాంగ ఫలాలు అందిస్తే ఈనాడు ఉన్నట్టు విమెన్ కమిషన్ మెంబర్ డాక్టర్ కొమ్ము ఉమాదేవి యాదవ్ సూర్యాపేట జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె నరసింహారావుతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖలోని సఖీ కేంద్రం మరియు చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించడం జరిగింది. విమెన్ కమిషనర్ మెంబర్గా డాక్టర్ కొమ్ము ఉమాదేవి యాదవ్ సూర్యాపేట జిల్లాలలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె నరసింహారావుతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖలోని సఖీ కేంద్రం మరియు చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించడం జరిగింది. తదనంతరం చివేల మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలని కూడా సందర్శించి పాఠశాలలోని మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో కలిసి భోజనాలలో గల నాణ్యతను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ హేమలత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య, ఐసిపిఎస్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 5వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం షిరిడిలోని ఖండోబా దేవాలయం వద్ద గల సాయి ఆశ్రమ పాఠశాలలో ట్రస్ట్ దాతల సహకారంతో షిరిడిలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 5వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం షిరిడిలోని ఖండోబా దేవాలయం వద్ద గల సాయి ఆశ్రమ పాఠశాలలో ట్రస్ట్ దాతల సహకారంతో షిరిడిలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఈ మహా కార్యక్రమం కోసం ట్రస్ట్ తరపున సభ్యులు, సేవకులు 180 మందిమే 2 రోజుల ముందుగానే షిరిడికి తరలి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఏటా తాము నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా షిరిడికి వెళ్లి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. షిరిడిలోని సాయి ఆశ్రమ పాఠశాలకు వచ్చిన వందలాది మంది విద్యార్థులు, భక్తులకు మరియు ఆలయ నిర్వాహకులకు అన్నదానం నిర్వహించామని వివరించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు చెక్కం నాగమణి, తిరుపతి, నల్ల శ్రీనివాస్, సేవకులు బోగే మధుకర్, లడ్డునూరి శ్రీనివాస్, ఐలయ్య, శేఖర్, మల్లేష్, హరిబాబు, కాంపల్లి స్నేహ, సాయిరాజ్, ఖండోబా దేవాలయ నిర్వాహకులు సందీప్ మనోహర్ నగరి, శ్రీ అజయ్ మనోహర్ నగరే, దీపక్ మనోహర్ నగరి, అమూల్ ఖండోబా, నీలేష్, కోతే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదాన సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు. తీసుకున్నా
హెడ్లైన్స్ మరోసారి. సదర్ పండుగ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తానని త్రిపుల్-ఆర్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. కేసీఆర్ సినిమాను ప్రారంభించి వీక్షించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. స్కేటింగ్ ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంబిటస్త స్కూల్ విద్యార్థులు. బీహార్ హమాలీల పేరిట ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ బాధ్యుల అవినీతిపైన జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న నూనె వెంకటస్వామి. సిపిఎం మాజీ కార్యదర్శి కామ్రేడ్ జూకంటి ఆయిలి మల్లయ్య స్తూపాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థినులకు 30,000 రూపాయల విలువ గల శానిటరీ ప్యాడ్స్ పంపిణీ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ నీలగిరి సభ్యులు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేత. మాల సోదరులు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగ చర్చకు రావాలన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ. సూర్యాపేట జిల్లాలలో పర్యటించిన విమెన్ కమిషన్ మెంబర్ డాక్టర్ కొమ్ము ఉమాదేవి యాదవ్. బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.